హాయ్ టు ఆల్, దిస్ ఈజ్ వదినా మర్దల్ సరదా వ్లాగ్స్. అందరు ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? అందరు మంచిగా ఉన్నారని అనుకుంటున్నా. సో గణేష్ల పండుగ శుభాకాంక్షలు అందరికీ. మన ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో గణేశుడు ఏమైనాక వ్లాగ్ వేయలే అనేసి అంటారు. సో ఎవ్రీ ఇయర్ అయితే ఒకరోజు ముందే మేము పనులన్నీ వేసుకొని గణేష పండుగకి రెడీ అయిపోతాము. కానీ ఈ ఇయర్ అయితే పల్లె వాళ్ళకి ఇంట్లో శ్రీకి ఫుల్ ఫీవర్ ఉండే. ఇక్కడ నాకు చూస్తే ఇంట్లో అంతా క్లీనింగ్ అది ఒకరోజు ముందు చేద్దామంటే వర్క్లో ఉండే చేయలేదు, ఒక పండుగ రోజే చేసుకోవాల్సి వచ్చింది. సో నేనైతే ఆ రోజు కిందికి గిట్ట రాలేను. అమ్మ వాళ్ళు ఏమనుకురేమో. నా వర్క్ అంటే నేను పైన క్లీన్ చేసుకొని, నేను పైన పూజ చేసుకొని, నేను దేవుడికి అన్నీ చేసుకొని వచ్చే వరకే కింద పూజ స్టార్ట్ చేయమని మొత్తుకున్నాను అనమాట. అంటే నేను వచ్చే వరకు అయితే లేట్ అవుతుంది, నా కోసం వెయిట్ చేయొద్దని చెప్పిన. సో పండుగ అయితే చేసేసారు. పల్లె వాళ్ళు తీస్తారు వ్లాగ్ అని నేను అనుకున్నాను, నేను తీస్తాను కదా అనేసి వాళ్ళు అనుకురు. సో అటు ఇటు కాకుండా వ్లాగ్ అయితే ఎవరం కంటిన్యూ చేయలేకపోయినాము. సో చిన్న బిట్ అయితే వచ్చింది, అది కూడా మిస్ చేయొద్దు, మీరు అందరు చూస్తారు కదా అన్నట్టయితే. సో లాస్ట్ రోజు గిట్ట వినాయకుని తీసేట రోజు వ్లాగ్ చేద్దాం అనుకుంటే అసలు కుదరలేదు. ఆ రోజు బర్త్డే ఉండే కదా, కొంచెం బయటికి వెళ్ళినుండే, వచ్చే వరకే టైర్డ్ అయిపోయినాము. అసలు ఏమైందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంట్లో పిల్లలది సంత అంటారు కదా, అది ఎక్కువ అయిపోయింది అనమాట. మా చిట్టి చిట్టి రాసుకెళ్ళి అందరిది ఏంటంటే ఒకప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడు చిన్నగా ఉండే అనమాట మనోళ్ళు, రుద్దుగాడు లేకున్నప్పుడు, డాడీ లేకుండే. ఇప్పుడు ఏమైపోయిందంటే వీళ్ళు పెద్దగా అయిపోయి వాళ్ళకి నచ్చిన జుట్లు ఏమంటారు, వాళ్ళకి నచ్చిన ఫుడ్ అడుగుతారు, వాళ్ళకి నచ్చిన బట్టలు అడుగుతారు, వాళ్ళకి నచ్చినట్టు చేస్తామంటున్నారు పిల్లలు గిట. అంటే మిడిల్ ఏజ్ గ్రూప్లు ఉన్నారు కదా, మరి చిన్న ఉన్నప్పుడు మనం ఏం చెప్పినా వింటారు, మళ్ళీ పెద్ద అయినాక వాళ్ళకి తెలివి వస్తుంది కాబట్టి వింటారు. ఇప్పుడు మిడిల్ ఏజ్లో ఉన్నారు కదా, వాళ్ళు చెప్పింది వింటారు, మేము చెప్పింది చేయకపోతే తన్నులు పడుతున్నాయి. సో అట్లా వర్క్లో బిజీ అయినాం. ఇక మాకుంటే పంచాయతీ, రుద్విక్ ఉంటుంది పంచాయతీ. ఇక్కడ వచ్చేసి శామ్ ఏం చేస్తుంది అనేసి అంటే, శామ్ అయితే మేము మధ్యాహ్నం అంతా పని చేసుకొని కిందికి పోయినాము. అమ్మ వాళ్ళ ఇంటికి పోయి గణేషునిది పెట్టేసినాక జసేపు ఉన్నా. నేనైతే ఆ రోజు కొంచెం గిట్ట కొంచెం వర్క్లు ఉండేవి కాబట్టి ఎక్కువసేపు ఉండలేకపోయినా. సో నాకు అవ్వట్లేదని నేను పైనకి వచ్చేసిన. ఇక శామ్ ఏడ్చుడు స్టార్ట్ పెట్టింది. పైనకి వచ్చినాక అందరు గణేషుని పెట్టిరు, నువ్వు పెట్టావా, అందరు గణేషుని పెట్టి నువ్వు పెట్టినట్టే. మనం కూర్చొనికే జాగలేదు మమ్మీ, చిన్న ఇంట్లో మనకే జాగలేదు. మనకి గణేషుని పెట్టాలంటే కొంచెమన్నా స్పేస్ ఉండాలి బెట, ఇంట్లో స్పేస్ లేదు, మంచం అది ఇది ఉంది కదా, వద్దు బాగుంటుంది అనేసి అన్న కూడా ఏడ్చింది. ఆ రోజు రాత్రి 10 గంటలకు లేచి బంకమట్టి కోసం పిల్లల్ని పంపిస్తే అందరు అన్నారు అక్క ఈ టైంలో ఏడ దొరకదు అనేసి. అంటే సరేలే అని ఒక గోధుమ పిండి ప్యాకెట్ తెప్పించి, పసుపు కుంకుమ ఇటు అన్నీ తెప్పించి చేసుకోమని చెప్పేసి ఆమె ముంగట పెడితే అట్లా హ్యాపీ అయిపోయిందనమాట. హ్యాపీ అయిపోయి గణేష్ని అయితే రెడీ చేసుకుంటుంది. గణేష్ని రెడీ చేసి అంట గుళ్ళో పెట్టి, అంటే ఈడ మన ఫస్ట్ ఫ్లోర్లో దేవుని గుళ్ళో పెట్టి పూజ చేసుకుంటుంది అంటే. సరే ఆమె తృప్తి ఎందుకు కాదు అనాలనేసి చేయమని అయితే చెప్పిన. ఇక టీవీలో పెట్టుకొని మొన్న ఏదో వైరల్ అయింది ఆ వీడియో, స్పూన్స్ తోటి కటోరలతోటి చేయొచ్చు గణేషుని. సో ఆ వీడియో అయితే టీవీలో పెట్టుకొని అమ్మ నేను ఇట్లా చేస్తా అనేసి అంటే సరే చేసుకో బిడ్డ అని చెప్పినాము. చిన్న వాటిలోనే పిల్లల సంతోషం ఉంటుంది అంటారు కదా. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పాలి. ఒకప్పుడు చిన్న ఉన్నప్పుడు శామ్ బర్త్డే వస్తే సెలెక్షన్ అంతా నాదే ఉంటుండే, నేనే పోయి ఆమెకి డ్రెస్సులు కొనుక్కరావడము, ఆమెకి గిఫ్ట్లు కొనుక్కరావడం అట్లా చేస్తుండే. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే స్టేజ్, నేను ఒకరోజు మొత్తం టైం తీసుకొని, ఇప్పుడు మనదంటే అంత ఇంపార్టెంట్ ఏం లేదు బర్త్డేస్. ఇప్పుడు మనం చిన్న ఉన్నప్పుడు మా డాడీ మస్తు బర్త్డేలు చేసిండు మాకు, చిన్న ఉన్నప్పటి నుంచి పెళ్ళేదాకా అయితే చేసినుండే బర్త్డేస్. ప్రతి ఇయర్ కేకులు లేపుకోపేయడం అవి ఇవన్నీ చేసిరు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ సెకండ్ స్టేజ్లో ఉన్నాం, అంటే మన పిల్లల బర్త్డేస్ మనం చేసే స్టేజ్లో ఉన్నప్పుడు నాకైతే నా బర్త్డే పెద్ద ఇంట్రెస్ట్ అయితే ఉండదు. శామ్ది చాలా ఇంట్రెస్ట్ చేసా. బట్ ఎవ్రీ ఇయర్ కన్నా ఇయర్ ఏమైపోయిందంటే, ఒక రోజు టైం తీసుకొని వీళ్ళకి బట్టలు కొనుక్కొస్తామని పోతే అడిగి పోయినాక హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట మైండ్లో. ఇది వేసుకుంటుందా, ఇది కుచ్చుకుంటుంది అంటది, ఇది ఇబ్బంది అవుతుంది అంటది, ఇది లాంగ్ ఉందంటది, ఇది షార్ట్ ఉందంటది, ఇది స్లీవ్లెస్ అంటది. నాకు అవసరమా? మళ్ళీ తీసుకున్నాక ఒక రోజు కోసం ఆ రోజు బర్త్డే రోజు ఏడుస్తుంది, వేసుకొని అల్మార్లో పెట్టేస్తుంది, మళ్ళీ ముట్టుకోదని. మళ్ళీ ఇంటికి రిటర్న్ వచ్చి శామ్ని అద్వితం తీసుకొని పోయి, నెక్స్ట్ వీడియోలో శామ్ బర్త్డే వ్లాగ్లు ఉంటుంది చూడండి, వాళ్ళని తీసుకొని పోయి వాళ్ళ ఇష్టము. మేము 10 చూసినా కూడా వాళ్ళకి ఇద్దరికి ఏది ఇష్టమో అదే సెలెక్ట్ చేసుకుంటారు. సో అటువంటి ఒక సిచ్యువేషన్లో మేము ఉన్నాము ప్రస్తుతానికి. ఎట్లయిపోయిందంటే ఇంట్లో నాకు శామ్తో నేను వర్క్లో అంటే మార్నింగ్లో ఇవ్వడము, ఆమె టిఫిన్స్, ఆమె బాక్స్లు, అది ఆమె స్కూల్కి రాగానే ఆమె మళ్ళీ ఫ్రెష్ అప్ చేయించడము, తినబెట్టడము, ట్యూషను, టైమింగు, డాన్స్,
ఆమె వర్క్ ఇక్కడ మన శారీస్ వర్క్ అది హెవీగా అయిపోతుంది. పల్లె వాళ్ళకి మొన్నటిదాకా చిన్న డాడీ లేకపోతుండే కదా, చిన్నోడు రుద్దు లేదు కదా. సో ఇప్పుడు పల్లె వాళ్ళకి గిట శ్రీత్ అద్విత వర్క్ అవుతుంది. శైలుకి చిన్నోంది ఉగ్గు వేసుడు, తినబెట్టుడు, వాష్రూమ్స్ క్లీనింగ్ వాళ్ళ వర్క్ వాళ్ళకి అయిపోతుంది. సో టైం తీద్దామని ఎంత ట్రై చేస్తున్నాం, ఏం కాదు ఇట్లనే అనుకుంటే ఇట్లనే అయిపోతుంది, టైం తీద్దాం వ్లాగ్స్ కోసం అనేసి. బట్ ఎంత ట్రై చేసినా కూడా మాకు పిల్లలు మొన్నటిదాకా చెప్పినట్టు ఇండే కానీ ఇప్పుడు అస్సలు వింటలేరు. ఏ మాటకు ఆ మాట కానీ అస్సలు మా మాటనే చెప్పినట్టు వింటలేరు. వాళ్ళకి ఏది ఫుడ్ గిట్ట మేము ఏదైనా ఇష్టంతో వండి పెట్టింది గిట్ట వాళ్ళు తింటలేరు. మాకు ఇది కావాలంటే అదే కావాలంటున్నారు. సో అందులో కొంచెం ల్యాగ్ అయిపోయి డేస్ అంతా ఇట్లా టైము ఎక్కువ ఇదైపోయి మళ్ళీ ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఫుడ్ అడుగుతారు. చిన్న ఉన్నప్పుడు ఒక్క దగ్గర వంట వేసి గమ్మున ఒక దగ్గర కూసబెట్టి తినబెడితే తిన్నారు. కానీ ఇప్పుడు ఏం చేస్తారు, శామ్ ఒకటి అడుగుతుంది, అద్విత్ ఒకటి అడుగుతుంది, శ్రీత్ ఒకటి అడుగుతున్నారు. రుద్దుకు అలాగా ఉగ్గు అది ఇది అలాగా ఉండాలి. సో ఈ వంట రూమ్లల్లో వంటలు చేసుకుంటా పిల్లల్ని సంలాంచుకుంటానే ప్రజెంట్ లైఫ్ అయితే రన్ అవుతుంది మాది. మేబీ కొంచెం టైం పడుతుండొచ్చు, బట్ అస్సలు టెన్షన్ పడకండి, ఎవరు అస్సలు బాధపడకండి. అక్క వాళ్ళు వ్లాగ్స్ చేస్తలేరు అని. మొన్నటిదాకానేమో నేను బిజినెస్ సెట్ అయ్యేదాకా వ్లాగ్స్ చేయలేనేమో అని అనుకున్నా. బట్ నాకు ఇప్పుడే ఈ మధ్యలో రియలైజ్ అవుతున్నాయి ఏంటంటే బిజినెస్ ఎంత చూసుకున్నా కూడా ఫ్యామిలీ టైం గడిపే టైంలో ఫ్యామిలీ టైమింగ్ అనేది మనకు ఉంటేలే వ్లాగ్స్ చేయొచ్చు. బట్ అందులో కూడా నాకు టైం ఉండట్లేదు, పల్లవికి కానీ మాకు కానీ. నాకు తెలిసి ఇక వీళ్ళు వాళ్ళ తెలివికి వాళ్ళు వచ్చినాక కొంచెం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని కొంచెం మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు అంటే కొంచెం మెచ్యూర్ మైండ్ వచ్చిందనుకో ఆటోమేటిక్ ఇంట్లో టైం దొరుకుతుంది. ఆటోమేటిక్ ఇంట్లో మేము అన్ని పనులు చేయొచ్చు. అప్పుడు అన్ని అంటే వీడియోస్ చేయొచ్చు, మా పనులు మేము చేసుకోవచ్చు. నాకు తెలిసి ఇన్ ఫ్యూచర్లో శామ్ అద్విత వాళ్ళే వ్లాగ్స్ చేస్తుండొచ్చు, అంటే వాళ్ళే ఫోన్ పట్టుకొని వాళ్ళే మెయింటైన్ చేస్తుండొచ్చు. సో ఇప్పుడైతే ఇబ్బంది పడి బాధపడి అక్క వాళ్ళు వ్లాగ్స్ చేస్తారని అనుకున్న వాళ్ళకి అందరికీ సారీ. అండ్ నెక్స్ట్ నవరాత్రి ఉంది, ఎంత వెయిట్ చేస్తున్నామంటే ఒక దిక్కు టెన్షన్ అవుతుంది నవరాత్రి వస్తుందని, ఒక దిక్కేమో చాలా వెయిట్ చేస్తున్నాం అనమాట. నవరాత్రి కోసం అయితే చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నాము ఎప్పుడెప్పుడు అనేసి. ఇంకొక టెన్షన్ ఎందుకు అక్క అనేసి అంటే ఒక దిక్కు గట్టిగా వర్షాలు పడుతున్నాయి, అక్కడ అంతా మునిగిపోవడము అది ఇది అన్నీ అవుతున్నాయి కదా. సో కొంచెం భయం అయితే అవుతుంది, వర్షాలు పడుతున్నాయి అట్లా. ఫైనల్ అయితే శామ్ గణేశుడు అయితే రెడీ చేసి పెట్టేసింది. ఇంకా నెక్స్ట్ ఇది వినాయక చవితి అదే నిమజ్జనం, మన ఇంట్లో గణేష్ నిమజ్జనం రోజున అంటే నా బర్త్డే రోజు నైట్. సో శివ అయితే గరకమాల అవి ఇవి గణేషునికి సెట్ చేస్తున్నాడు. మంచిగా జీప్ మీద తీస్తాం ఎవ్రీ ఇయర్. సో చిన్నపిల్లల దగ్గర పెట్టి తీద్దాం ఈసారి అనేసి అనుకున్నాము. వర్షం పడి కొంచెం బయటికి వేసి వచ్చే లోపలనే మేము అనుకునే అంతా అయిపోయింది. సో అట్లయితే డే ముగిసిపోయింది, అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది ఈ వ్లాగ్ అయితే. నెక్స్ట్ శామ్ బర్త్డే వ్లాగ్ అయితే వస్తుంది. సో మేమేమనుకున్నామంటే బ్యాండోళ్ళు వచ్చిరేమో పిలు శివ లోపట కొంచెం ఆడదామంటే బ్యాండోళ్ళు కాదు మన రాణిగంజ్ కూరలో బ్యాండ్ కొడుతురు అనేసి అన్నాడు. అదే అట్లా ఆ డే అయితే గడిచిపోయింది. నెక్స్ట్ వచ్చేసి శామ్ బర్త్డే వ్లాగ్. అండ్ మేము గణేష్ నిమజ్జనం చాలా ఎంజాయ్ చేసినాం, అస్సలు మిస్ చేయక.